ఇక్కడ నాకు ఎస్ఎస్ఎల్ కాన్ఫిగర్ చేయకుండా డైరెక్ట్ గా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఓకే, 443 కెనాట్ బి యూజ్ డైరెక్ట్లీ. మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి దాంతో కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇంకొంచెం అడ్వాన్స్ గా నేర్చుకున్న తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే దీన్ని చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చే ఎర్రర్ ఏంటి? మన చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి స్క్రిప్ట్ ప్రతిసారి. అంతేనా? ఇక్కడ కెనాట్ గెట్ స్లాష్ అని వస్తుంది, అంటే మనకు స్లాష్ తో రౌటింగ్ లేదు అని అనుకుంటున్నాను. దానికోసం రౌటింగ్ కోసం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు కదా, దానికోసం చెప్తున్నాను. యాప్ డాట్ మనకు ఇక్కడ డిఫాల్ట్ గా మనం బ్రౌజర్ లో ఓపెన్ చేయగలిగిన మెథడ్స్ వచ్చి ఓన్లీ గెట్ మాత్రమే యూజ్ చేయొచ్చు. పుట్ కానీ, పోస్ట్ కానీ, లేదంటే డిలీట్ కానీ, ఇట్లాంటి మెథడ్స్ అన్ని మనం త్రూ దీని ద్వారా మాత్రమే చేయగలుగుతాం. పోస్ట్ మ్యాన్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం. ఓకేనా? సో దీనికోసం మనకు రౌటింగ్ ఎలా యాడ్ చేస్తారంటే యాప్ డాట్ మెథడ్ నేమ్ ఇక్కడ విత్ ఇన్ కొటేషన్స్ లో రౌటింగ్. ఓకే, అండ్ దానికి నాకు యారో ఫంక్షన్ ఒకటి రాస్తున్నాను. దీనిలో 2 పారామీటర్స్ మనము 2 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఒక ఫంక్షన్ అంటే కాల్ బ్యాక్. ఇది ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. అంటే ఇక్కడ నన్ను ఏ ఫంక్షన్ ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ కి అక్కడి నుంచి కొన్ని పారామీటర్స్ డిఫాల్ట్ గా వస్తాయి. సో వాటిని నేను యాక్సెస్ చేసి దాని బిహేవియర్ ఏంటని తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఫంక్షన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనే రెండు వస్తుంటాయి దానిలోపు. ఓకే, ఇక్కడ నేను ఏం రిటర్న్ చేయకపోయినా జస్ట్ ఒకసారి ఇంతవరకు చేసి మనం రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైనా మారుతుందా? ఇక్కడ నాకు ఆ ఫంక్షన్ రాసాం కానీ రిటర్న్ ఏం చేయలేదు, మనకు రెస్పాన్స్ ఏమి ఇవ్వాలనేది మెన్షన్ చేయలేదు. ఓకే, అప్పుడు అదే అలా రొటేట్ అవుతూ ఉంది, అక్కడే ఆగిపోయింది. ఓకే, సో ఇప్పుడు res డాట్ సెండ్ సమ్ రెస్పాన్స్ మనకు ఏ ఫార్మాట్ లో అయినా పంపించవచ్చు. ప్రెసెంట్ అయితే నేను టెక్స్ట్ యూజ్ చేస్తాను. యువర్ సర్వర్ ఈజ్ రెడీ అని ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, స్టాప్ ఇట్ అండ్ స్టార్ట్ అవ్వండి. చూసారా, ఇన్స్టెంట్ గా మనకు రెస్పాన్స్ వచ్చేసింది. యువర్ సర్వర్ ఈజ్ రెడీ అని చెప్పి ఒక మెసేజ్. ఓకే, ఇక్కడ ఈవెన్ స్లాష్ యూజ్ చేసిన అదే వస్తుంది. అంటే మీకు అలాంటి ఎర్రర్ వస్తుంది అంటే ఆ రౌట్ లేదని అర్థం. కెనాట్ గెట్ అని చెప్పని అక్కడ రౌట్ నేమ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ లేకుండా మీరు మీ దానిలో 80 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దానికోసం అంటే అవైలబిలిటీ గురించి చెప్తున్నాను. సో బెటర్ యూస్ 3000. మన ప్రాక్టీస్ మొత్తానికి 3000 యూజ్ చేద్దాం. మనకు ఏ అవుట్పుట్ అంటే మనం ఏ స్క్రిప్ట్ రాసినప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది అనేది, అంటే ఎర్రర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. లోకల్ హోస్ట్ 3000 యువర్ సర్వర్ ఈజ్ రెడీ అని మెసేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ కన్సోల్లో వచ్చేసరికి సర్వర్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ నంబర్ 3000 గురించి మెసేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ నాకు లేని రౌట్ యాక్సెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను /asd అని అనుకున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది? కెనాట్ గెట్ asd అంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేసి అక్కడ నేను ఏ రూట్ అయితే యాక్సెస్ చేశానో దాన్ని ఎగ్జాక్ట్ గా నేను అక్కడ పేస్ట్ చేస్తే నాకు అదే మెసేజ్, అంటే నాకు ఈ ఎర్రర్ అనేది రాదు, కెనాట్ గెట్ అనేది రాదు.
the server is ready.